వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో సమ్మక్క సారక్కలకు సమర్పించే బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందామా? ఆసియాలోనే అతిపెద్ద రెండో జాతరగా చెప్పుకునే మేడారంలో ఎంతో ఘనంగా జరుపుతారు. సమ్మక్క సారక్కల అమ్మవార్లని ఎంతో ఘనంగా గద్దెలపైకి ఎక్కిస్తారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పండ్లు, రకరకాల ప్రసాదాలు, పానీయాలను తయారు చేసుకొని తీసుకువెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. కానీ సమ్మక్క సారక్కలకు మాత్రం బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసినదే కదా. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని పిలుస్తుంటారు. మేడారం వెళ్ళి వచ్చాక ఈ బంగారాన్ని ఊరంతా పంచుతారు. అంతేకాకుండా కొంతమంది భక్తులు బెల్లం అని పిలిస్తే మంచి జరగదని కూడా అంటారు. అయితే ఈ బెల్లం బంగారంగా ఎందుకు భావిస్తారు? ఇంతకీ మేడారం జాతరలో బెల్లం ఎందుకంత ప్రత్యేకం? ఇది బంగారం ఎందుకైంది అనడానికి ఒక కారణం కూడా ఉంది. బెల్లం బంగారంగా మారటానికి వెనుక కొన్ని తరాల నుంచి ఒక కథ వినిపిస్తుంది. పూర్వకాలంలో మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు. పైగా అప్పటిలో వారి ఆచారాలు కూడా కాస్త భిన్నంగా ఉండేవి. బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కాగా వారు బెల్లానికి ఎక్కువ విలువను ఇవ్వడంతో పాటు ఖరీదైనదిగా భావించేవారు. అప్పట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి రాకపోవడంతో సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని సమర్పించేవారు. ఈ క్రమంలోనే బెల్లాన్ని బంగారంగా పిలిచేవారు. అందుకే అప్పటి నుంచి భక్తులంతా తాము కోరికిన్న కోరికలు నెరవేరితే బంగారాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. ఈ మేడారం జాతరకు ఉత్తర భారతదేశం నుంచి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్ళి అక్కడే అడవిలో ఉండి మరీ వంటలు చేసుకొని అమ్మవార్లకు బంగారంను సమర్పించి వస్తుంటారు. అయితే సాధారణంగా చికెన్, మటన్ తిని పూజలు చేయటం పాపమని కొందరు అంటారు. కానీ మేడారంలో నాన్ వెజ్ తినే సమ్మక్క సారలక్కను పూజించటం విశేషము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.